వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ అగ్రనేత ముస్తఫా ఖమేనీ అదృశ్యంపై ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన బతికే ఉన్నారని, అయితే ఒక భారీ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని అంతర్జాతీయ పత్రిక ద న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆయన ఆరోగ్యం, రహస్య పాలన, ఇరాన్ అధికారం సైనిక జర్నల్స్ చేతుల్లోకి వెళ్లటం వంటి షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటకు వచ్చేసాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో అత్యంత శక్తివంతుడిగా భావించే ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలకు ద న్యూయార్క్ టైమ్స్ కథనం సమాధానమిచ్చింది. ఖమేనీ బతికే ఉన్నారని, స్పృహలోనే ఉన్నారని, కానీ ఆయన శరీరం ఒక దాడిలో తీవ్రంగా దెబ్బతిందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ముఖ్యంగా ఆయన కాలికి 3 సార్లు శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన కృత్రిమ కాలు కోసం ఎదురు చూస్తున్నారని పత్రిక పేర్కొంది. కేవలం కాలు మాత్రమే కాదు, ఒక చేతికి కూడా ఆపరేషన్ జరగగా అది నెమ్మదిగా కోలుకుంటోంది. అన్నింటికంటే విషాదకరమైన విషయం ఏంటంటే ఆ దాడిలో ఆయన ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోయాయి. దీనివల్ల ఆయన మాట్లాడడం కష్టంగా మారింది. భవిష్యత్తులో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. తాను బలహీనంగా ఉన్నట్టు ప్రపంచానికి కనిపించడం ఇష్టం లేకే ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఖమేనీ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ తన పట్టు కోల్పోకుండా ఒక వింతైన, అత్యంత రహస్యమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా తమను పసిగడుతుందనే భయంతో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం లేదు. ఆయన నుంచి ఆదేశాలు తీసుకోవడానికి, ఆయనకు సందేశాలు పంపడానికి కేవలం చేతితో రాసిన లేఖలను మాత్రమే వాడుతున్నారు. ఈ సీల్డ్ కవర్స్ ని కార్స్, మోటార్ సైకిల్స్ పై ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ మానవ హారంలా ఖమేనీ రహస్య స్థావరానికి చేరుస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల భయంతో దేశంలోని సీనియర్ అధికారులు కూడా ఆయన నేరుగా కలవడానికి సాహసించడం లేదు. అయితే ఖమేనీ ఇలా పరిమిత సమాచారంతో అజ్ఞాతంలో ఉండటం వల్ల ఇరాన్ పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశంపై పట్టు నెమ్మదిగా సైనిక జనరల్స్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కమాండర్స్ ఇప్పుడు దేశ రక్షణ, యుద్ధ వ్యూహాలు, దౌత్య సంబంధాలపై పూర్తి అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఖమేనీ కేవలం ఒక బోర్డు డైరెక్టర్ల ఆదేశాలు ఇస్తుంటే జనరల్స్ అందరూ బోర్డు సభ్యులుగా మారి అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వంటి నేతలు నామమాత్రంగా మారిపోయారు. వారు కేవలం దేశీయ వ్యవహారాలకే పరిమితం కాగా విదేశీ యుద్ధ తంత్రాలను సైన్యం నడిపిస్తోంది. అమెరికాతో జరగాల్సిన శాంతి చర్చలు విఫలం కావడం వెనుక కూడా ఈ సైనిక జనరల్స్ వ్యూహమే ఉందని సమాచారం. అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతున్నంత కాలం చర్చలు జరిపేది లేదని కమాండర్స్ భీష్మించుకోవడంతో చర్చలు ఆగిపోయాయి. మొత్తానికి ఇరాన్ లో అధికారం ఒక వ్యక్తి చేతి నుండి సైనిక కూటమి వైపు మళ్లిందని, వ్యవస్థలో చోటు చేసుకున్న ఈ పెను మార్పులు మధ్యప్రాచ్య రాజకీయాలను ఎటువైపు తీసుకువెళ్తాయో అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.